నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు గారు ఉన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయబోతున్నాను సోమవారం రోజు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. చూడండి, మొదలు కూడా ఎలక్షన్ కమిషన్ సర్ అని పెట్టిండు, స్పెషల్ ఇన్సెంటివ్ డివిజన్ అని పెట్టిండు. అందులో కూడా ఆ కాలంలో బీసీ పేరే లేదు, ఎస్సీ ఎస్టీ ఉన్నది. ఎస్సీ ఇంటి ఓనర్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు లెక్క తీయాలి, ఎస్టీ అయితే వాళ్ళ కుటుంబ కానీ మరి ఓబీసీలు ఏం తప్పు చేసిండ్రు, అదర్స్ అని అంటారు. పోనీ రెండో విడత మొదలైంది ఇప్పుడు, అందులో కూడా మా పేరు లేదు. అంటే జనాభాది అవసరం లేదా, ఓట్లు అయితే మాకు కావాలన్నా? మేము మొదటి నుంచి అడుగుతున్నాం, అయ్యా మా జనాభా లెక్కలు చేయమని. ఎప్పుడో 1931లో అయింది. ఇక్కడ జనగణ అంటారు, కులగణ తీసేసారు. ఓన్లీ ఎస్సీ చేస్తే ఎట్లా? వాళ్ళకి చేసిండు, వాళ్ళతో పాటు మా జనాభా కూడా ఎక్కువ ఉంది కదా, 60% ఎక్కువ ఉన్నది. కనుక మాది కూడా చేయమని మేము కోరుతున్నాం. దానికి వాళ్ళు కొత్త దాని తర్వాత అది విడిచిపెట్టేసి ఇప్పుడు కొత్త నాటకం శురువైంది. ఢిల్లీలో రిజర్వేషన్ ఎత్తేయాలని మొదలు కోర్టులో పోతే ఆనాడు ఉన్నటువంటి ఎవరైతే చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు అన్నారు, ఈ రిజర్వేషన్ జరగాల్సిందే, కులగన జరిగితే వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది అన్నారు. ఇప్పుడు కొత్త నాటకం శురువైంది, రిజర్వేషన్లే ఎత్తేయాలట. ఇది ఎక్కడ అన్యాయం రా బాబు? గతంలో మండల్ కమిషన్ అట్లా చేసిండ్రు, మీరు తీసుకోలే. అగ్ర కులాల్లో పేదవానికి కూడా న్యాయం జరగాలని నరేంద్ర మోడీ ఆలోచనను మేము ఇంప్లిమెంట్ చేసినావా లేదా? మీరు 10 తీసుకున్నారా లేదా? మీ దాంట్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు కదా. మరి ఇవాళ కొత్త నాటకం ఏంద్రా బాబు? దాని గురించి నేను తప్పనిసరిగా రేపు ఏది ఇందిరా పార్క్ దగ్గర సోమవారం రోజు మీటింగ్ పెడతాం. అన్ని పార్టీలలో బీసీ నాయకులు వద్దాం. ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయిగా పట్టణ స్థాయి దానికా తీసుకోవడానికి నా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎప్పటిదానికా మనం అడగము, మన వాయిస్ వినిపించదో, న్యాయం జరగదు. కనుక అందరు బీసీ నాయకులు ఏకం కావాలి. తప్పనిసరిగా కులగానే జరుగుతేనే, అందులో మన కూడా అయితేనే న్యాయం జరుగుతుంది. దీన్ని ఇస్తేదని మనకంటే అడ్వాన్స్ రిజర్వేషన్లు అవుతాం, మెరిట్ అట. ఏం మెరిట్ రా బాబు? మీరు మొదటి నుంచే బాగా చదివి ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, మీరు ఇంగ్లీష్ చదివి ఉన్నారు. మేమేమో జిల్లా పరిషత్ స్కూల్కి వెళ్ళి వస్తాము, గ్రామాలలో కూర్చుంటే టేబుల్ ఉండదు. అక్కడికి వెళ్ళి మేము వీటి దానికి వచ్చినా నేను అడిగిన ఐఐఎంలో రిజర్వేషన్ లేదని ఆ రోజులలో సుప్రీంకోర్టు కొట్టేస్తే నేను సోనియా గాంధీ దగ్గర, మ్యామ్ టాలెంట్ అనేది ఎవరి అబ్బసొమ్ము కాదు, భగవంతుడు అందరికీ ఇస్తాడు, బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. అంటే ఏం చేయాలన్నది మేడం, సుప్రీంకోర్టు కొట్టేసింది. కనుక దయచేసి మీరు పార్లమెంట్లో బిల్ పెట్టియండి. మన్మోహన్ సింగ్ గారు చెప్పండి, పెట్టిస్తే ఆనాడు ఉన్నట్టు మాయావతి కానీ, మమత కానీ, శరద్ పవార్ కానీ, లల్లు ప్రసాద్ అందరు మద్దతు ఇచ్చారు. మా పిల్లలు ఐఐటీలో ఒక్కొక్కడు 1,20,000 జీతం సంపాదిస్తున్నాడు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో డాక్టర్ చేస్తున్నారు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నరేంద్ర మోడీ తనకు తానే మై ఓబీసీ మై తేల్ జలాతు ఏ ఫిరాతు అంటుండే. ఏడ ఫిరా లేదు, ఇటు లేదు, అటు లేదు. ఆయన ఏం అదే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ ఏమన్నాడు, నిరుద్యోగులను కలిశాడు, రైతులను కలిశాడు, అందరిని కలిసిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన, అరే నేను ఇంతవరకు ఎస్సీ ఎస్టీలకి అన్యాయం అంటున్నా, వాళ్ళకంటే ఎక్కువ ఓబీసీలకు జరుగుతుంది కాబట్టి నేను వస్తే వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జితినా హిస్సేదారి అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ విల్ గివ్ రిజర్వేషన్ అన్నాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రావడంతో రేవంత్ రెడ్డి గారు కాకముందే కామారెడ్డిలో మన సిద్ధరామయ్య సమక్షంలో చెప్పాడు 42% లోకల్ బాడీలు అన్నాడు. ఆ తర్వాత క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తే 56% వచ్చింది. కనుక ఇక్కడ తప్పనిసరిగా అదే కాకుండా డెవలప్మెంట్ చేయాలంటే ఆఖరికి ఏది అమెరికా కూడా పోయడానికి కూడా ఆటంకాలు పెట్టడం, ఇది ఎంతవరకు న్యాయం? ఏదైనా మా కాలం వచ్చే వరకు మాకు న్యాయం వరకు మేము తప్పనిసరిగా బీసీలందరూ ఏకమై అన్ని కుల సంఘాలు అందరూ కూడా, విద్యార్థి సంఘాలు అందరూ రావాలి. ఏది ఇందిరా పార్క్ దగ్గర ఫ్యూచర్ ప్రోగ్రామ్ గ్రామాలలో ప్రజలకు దీనికి చెప్తే అప్పుడే మనకు సరి అయిన న్యాయం జరుగుతుంది. దాని గురించి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కొట్లాడే అవకాశం ఉంటుంది. మనము దానికి మన సంఖ్య ఎంత ఉన్నదో చూపించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని కోరుతున్నా. ఓకే, ఇప్పుడున్న పరిస్థితులలో మీ డిమాండ్స్ ని వాళ్ళు ఆలోచించి ఆచరణలో పెడతారని మీకు ఆశాభావం ఉందా? చూడండి, ఆలోచన లేదండి. ఇవాళ ఏమైంది, 6 గంటలు కూర్చుంటే ఒప్పుకున్నారా లేదా? మా రాహుల్ గాంధీ గారు ఏదైతే పిలవడానికి
తోటలు తలిగినాయో కేసు రిజిస్టర్ చేసి జైలు ఆడు వారం 10 రోజులు తిరుగుతున్నాడు ఏ పోలీసు. కానీ మా రాహుల్ గాంధీ గారు పోలీస్ స్టేషన్లో 6 గంటలు కూర్చుంటే కేసు రిజిస్టర్ అయిందా లేదా, ఎఫ్ఐఆర్ అయిందా? అట్లనే అందరం పోరాడారు. స్వాతంత్రం ఊకొచ్చిన ఆంధ్ర ఎంతో మంది కొట్లాడినరు, జైలుకు వెళ్ళిండ్రు. ఫైట్ చేయాలి, న్యాయం గురించి ఫైట్ చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా అట్లా సక్సెస్ అవుతాం అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.